వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు సెంట్రల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్. అయితే విశాఖ అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అయితే మొండి చేసి చూపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ప్రత్యేక రైల్వే జోన్ కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. అంతా అసలు ఇది ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్ అని చెప్పి వామపక్ష నేతలు అంటున్నారు. విశాఖలో మనతో పాటు వామపక్ష నేతలు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ అనేది బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. ఈరోజు ఒకటి చెప్తున్నారు, 12 లక్షల ఆదాయం వచ్చిన వాళ్ళకి జీరో ట్యాక్స్ అని. ఈరోజు ప్రధానంగా అది చెప్పేది కూడా శుద్ధ అబద్ధం. ఈరోజు 12 లక్షలు వచ్చే ఎవరైతే ఆదాయం వచ్చిన ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళంతా కూడా 8 లక్షల రూపాయలు అనేది బ్యాంకులో డిపాజిట్ చేస్తే అప్పుడు ఆ యొక్క జీరో ఇంట్రెస్ట్ అనేది ఇస్తారని అంటున్నారు. లేదు అనుకుంటే 4 లక్షల నుంచే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనేది ఒక చెప్తున్నారు. రెండోది, ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉండేటప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తాం, ఆనాడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు వెంకయ్యనాయుడు ఆ రోజు పార్లమెంట్లో శపథం చేశారు. తర్వాత ఇప్పటికొచ్చి కూడా విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా నేటి వరకు కూడా అది అమలు చేయలేదు. రెండోసారి ఎన్నికల్లో ఇదే గ్రౌండ్లో రైల్వే గ్రౌండ్లో ప్రధానమంత్రి అనేది ఒక హామీ ఇచ్చారు, విశాఖపట్నంలో మళ్ళీ మేము గెలిస్తే రైల్వే జోన్ తప్పకుండా ఇస్తామన్నారు. ఆ 5 ఏళ్ళు కూడా అలా గడిచిన తర్వాత మొన్న ఎవరైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ కూడా పెట్టారు. ఆయన రోడ్ షో అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రధానమంత్రి కానీ వ్యాన్లో ఎక్కి రోడ్ షో చెప్పి టాటా చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆంధ్రాకు సంబంధించి ఏదైతే రైల్వే జోన్ అనేది మీకు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం భూమి కేటాయింపు లేదన్నారు. ఈరోజు భూమి కేటాయించారు, 55 ఎకరాలు ఆర్లెవల్ అనేది కేటాయించారు. మరి కేటాయించిన తర్వాత రైల్వే జోన్ గురించి ఏదో బటన్ నొక్కారు తప్ప దానికి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్లో ఆ యొక్క బడ్జెట్ సమావేశంలో ఎటువంటి బిల్లు అనేది ప్రవేశపెట్టలేదు. ఆనాడు పోలవరం ప్రాజెక్ట్కి ముందు గెలిచేటప్పుడు ఆయన చెంబుడు నీళ్లు ఒక పిడికిడి మట్టి తీసుకొచ్చి ఇది జాతీయ ప్రాజెక్టుగా మేము నిర్మాణం చేపడతామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చలేదు. నేటి వరకు కూడా ఆ పోలవరం ప్రాజెక్టు అనేది అలాగే ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు అనేది నిర్మాణం పూర్తయితే సాగునీరు తాగునీరుకి అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా ఈరోజు ప్రభుత్వం అనేది దాని మీద కూడా ఇక్కడ ఏ ఒక్క విషయం మీద బడ్జెట్ మీద అనేది రాలేదు. అంతా కూడా గుండు సున్నా, రాష్ట్రానికి సంబంధించి గుండు సున్నా చేశారు. మళ్ళీ కూడా చాలా అన్యాయం చేయడం అనేది మేము సిపిఐగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు ఈ బడ్జెట్ కోసం? ఇది కేవలం పేద మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలకు నష్టం చేకూర్చేది, కార్పొరేటర్కి అనుకూలంగా ఉండే బడ్జెట్ అని సిపిఐ తరఫున మేము చెప్తున్నాం. కేవలం 50,65,345 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇందులో సింహభాగం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఎక్కువ రాయితీలు ఇచ్చినట్టు ఎక్కువ ప్రకటనలు చేశారు. మనకి 1500 రోజుల నుండి చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగార పోరాటం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఒక మాట చెప్పలేదు. ప్రధానమంత్రి స్వయంగా ఇక్కడ ప్రకటన చేశారు, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని. 10 ఏళ్ళు అయింది. మొన్న జనవరి 8న జోనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ 10 సంవత్సరాలు ఇక్కడ జోనల్ కార్యాలయం పెట్టాలి, పనులు ప్రారంభించాలని చెప్పినా రూపాయి కూడా పెట్టలేదు. ఈ బడ్జెట్లో కూడా ₹1 పెట్టలేదు. జీవనాడి ఆంధ్రప్రదేశ్కి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి ₹1 ఇవ్వలేదు. ఇవన్నీ పేదలకి అన్యాయం, మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి బడ్జెట్ ఇది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడైనా అనుబంధ బడ్జెట్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కి ఎప్పటి నుండి మీరు నిధులు ఇస్తారు, ఎప్పటి విధి విధానాలు రూపొందించి మీరు పనులు ప్రారంభిస్తారో చెప్పాల్సిందిగా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు ఈ బడ్జెట్ కోసం? విశాఖ ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందంటారు? ఇది ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఇది అంకెల గారడీని తలపిస్తూ ఉంది తప్పించి ఈరోజు పేద సామాన్య ప్రజలను అడ్డి విరిచి కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు బడ్జెట్ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ లేకపోతే విభజన చట్టంలో వచ్చిన అంశాలు కానీ ఈ అంశాల ప్రస్తావనే లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలయినటువంటి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే ఉందో ఇది ప్రారంభానికి మాత్రమే ప్రధానమంత్రి గారు చాలా ఆర్భాటంగా మొన్న జనవరి 8వ తేదీన వచ్చి చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ ప్రారంభాలకి లేకపోతే ఆర్భాటాలకే పరిమితం అవుతున్నారు తప్ప చిత్తశుద్ధితో ఈ రైల్వే జోన్ యొక్క కార్యకలాపాలు ప్రక్రియని ప్రారంభించి ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ అన్ని అంశాలని ప్రస్తావించవలసిన కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ఎంపీలతోనే
ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అనేది మనుగడ కొనసాగిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా గత ప్రభుత్వం తాత్సర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు చాలా వ్యవసాయ రంగానికి చాలా పెద్దపీట వేశామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకుని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు రైతులు ఇలా ఏళ్ల బట్టి కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైజ్ కోసం వాళ్ళు నిరాహార దీక్షలు ఉద్యమాలు చేస్తున్నా సరే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఆ అంశాన్ని ఎందుకు ఈ బడ్జెట్లో ప్రస్తావన తేలేదని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు వేతన జీవులకి చాలా ఊరట కలిగించాం, మధ్యతరగతి ప్రజలకి ఊరట కలిగించామని చెప్తా ఉన్నారు. ఏ విధమైన ఊరట కలిగించారు మీరు? ఈరోజు చాలా తప్పులు తడగ్గా ఉంది. ఈరోజు 4% ఉన్నటువంటి ఇది ట్యాక్స్ ఏదైతే ఉందో అది 4 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది తప్ప 12% వరకు మాత్రం లేదు. ఇదంతా పూర్తిగా అబద్ధం. 8% వరకు రోజు 8 లక్షల వరకు డిపాజిట్లు కానీ లేకపోతే ఇతర రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మాత్రమే 0% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. పూర్తిగా మాయ చేయడం, ఇటువంటి మాయ పనులు మానుకొని ఇక్కడ ఏదైతే ఉందో 32 మంది అమరుల త్యాగాల ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం మేము సొంత గనులు కేటాయిస్తాం, లేకపోతే దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, లేకపోతే దీనికి శైలిలోని విలీనం చేస్తామని స్పష్టమైనటువంటి ప్రకటన లేకుండా మా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి చర్చలు జరిపి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని తీసుకొచ్చామంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు వెంటనే ఏదైతే నరేంద్ర మోడీ సర్కార్కి ఇచ్చినటువంటి మద్దతు ఏదైతే ఉందో ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన చట్టంలో హామీలు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఆ విధంగా దోహదం చేసేటువంటి బడ్జెట్ని తీసుకురావాలి. లేని పక్షంలో గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రభుత్వానికి పాడిగట్టారు అదే పద్ధతిలో మీ ప్రభుత్వానికి కూడా పాడిగట్టి పైకి పంపిస్తారని సందర్భంగా సిపిఐ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చెప్పండి, బడ్జెట్ ఏ విధంగా ఉందని మేము చెప్తారు? ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం అనేది ఈ బడ్జెట్లో జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేది ఏమాత్రం కూడా ఈ బడ్జెట్లో అనేది స్పందన లేదు. ఓన్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్ని వాళ్ళకి రాయితీలు అనేది ఇచ్చే బడ్జెట్గా ఈరోజు అనేది కేంద్రంలో ఉన్న బడ్జెట్ అనేది ఉన్నది. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం అనేది బడ్జెట్ జరిగింది. అలాగే పేద ప్రజలకి, సామాన్యులకి ఏమాత్రం కూడా ఈ బడ్జెట్లో అనేది ఊరట అనేది లేదు. ఓన్లీ కార్పొరేట్లకి, ఎవరైతే ధనికులు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా బడ్జెట్ అనేది రూపొందించేయడం అనేది జరిగింది. అలాగే విభజన చట్టంలో హామీ అనేది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్రం అనేది ముక్కలైపోయిన తర్వాత ఈరోజు విభజన చట్టంలో ఏ ఒక్క హామీని కూడా కేంద్రంలోని ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు కానీ ఏ ఒక్క బడ్జెట్లో కూడాను ఆయనకి నిధులు అనేది కేటాయించట్లే. పోలవరం అనేది దాదాపు చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది దానికి నిధులు అనేది కేటాయించట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని పూర్తి చేయడానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కూడా లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఊడిగించేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడాను ఊడిగించేసే పరిస్థితి ఉన్నది. కానీ బడ్జెట్ని వ్యతిరేకించి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రయోజనాలని కాపాడుకోవాల్సిన ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర పాలకులు చిత్తశుద్ధి అనేది లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ని రక్షించాలనేసి ఏమాత్రం కూడా వీళ్ళకి అనేది చిత్తశుద్ధి లేదు. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని అది ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా ఉండాలనేసి దాదాపు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ కూడా దాని మాత్రం ఏమాత్రం కూడా నిధులు అనేది కేటాయించట్లేదు. అది దాదాపు 11,400 కోట్లు అది నిధులు కేటాయించారంటే దానికి అప్పులకే సరిపోతున్నాయి తప్ప జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి అనేది లేదు. దాదాపు 2-3 నెలల నుంచి కూడాను కార్మికులకు జీతభత్యాలు కూడా లేని పరిస్థితి అనేది ఉంది. అందువల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈరోజు ఇక్కడున్న పాలకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, అసలు యువకులకు కానీ విశాఖ ఆంధ్ర ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగపడుతుంది బడ్జెట్? ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిట్టనెలో ముంచారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఏదైతే రాష్ట్రంలో కానీ యువతకి సంబంధించి ఉపాధి అవకాశాలు కానీ, విద్యార్థులకి మెరుగైన విద్య దొరికేయడం కానీ ఎక్కడ నిధులు కూడా కేటాయించలేదు ప్రభుత్వం. కేవలం బీహార్కే పరిమితం అయ్యింది. ఇటు ఉద్యోగస్తులకి ఏది తగ్గించామని చెప్తా ఉన్నారు కానీ అది కూడా 12,75,000 రూపాయలు ఉన్నంత వరకు ఎటువంటి ట్యాక్స్ పడదట. 25,000 పెరిగితే మాత్రం 75,000 రూపాయలు ట్యాక్స్ వసూలు చేసుకునే పద్ధతిలో ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఇచ్చిన ఏదైతే స్లాబులు ఇచ్చారో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో మనకు కీలకంగా ఉందని చెప్పినా కేవలం వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కేసుల వల్ల ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఆంధ్ర రాష్ట్ర యొక్క హక్కులను, మన యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు మోకాల ధర తాకట్టు పెట్టారని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ ఏదైతే బడ్జెట్ ఉందో
ఈ బడ్జెట్ సంబంధించి వీళ్ళు మనం మోసం చేశారు. ఒకవైపు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, బీజేపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నాడు మీ బడ్జెట్కి ముందే మీకు మంచి బంపర్ ఆఫర్ ప్రకటించాడు, సిగ్గుందా అన్నట్టు జీవీఎల్ నరసింహారావు గారు అడుగుతా ఉన్నాము. ఈ రాష్ట్రంలో రైతులకు కానీ కార్మికులకు కానీ విద్యార్థి యువజన మహిళలకు కోసం ఏం కేటాయించారు మీరు చెప్పండి, స్పష్టంగా బహిరంగంగా రండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అంటే తప్పుడు విశాఖ ఎంపీ సంబంధించి భర్త గారు కూడా బడ్జెట్ చాలా స్పష్టంగా ఉందని చెప్తా ఉన్నారు. మీకు బడ్జెట్ పట్ల అవగాహన లేకపోతే ఆర్థిక పుస్తకాలు తిరగేసి మీరు చూడండి తప్ప ఈరోజు ఏదో కూటమి ప్రభుత్వం మీ భాగస్వామి ఉన్నారని చెప్పేసి మీరు వాళ్ళు పాలిష్ కొట్టు విధానాలు మీరు చేస్తే ఈ విశాఖ ప్రజలు విశాఖ ఎంపీని తరిమికొట్టే రోజులు కూడా వస్తాయని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా అయితే ఈ ఆంధ్రాకి అయితే మొండి చేయి చూపించారు. కేంద్ర ఈ బడ్జెట్లో అయితే ఎటువంటి ఈ ఫేవర్గా అయితే లేదు. అలాగే ఆంధ్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ కానీ విశాఖ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఈ ఎటువంటి బడ్జెట్లోని కేటాయింపు లేదు. అలాగే రానున్న బీహార్ ఎన్నికల కోసం బీహార్కి పట్టం కట్టారు. అసలు ఈ మొత్తానికి ఆంధ్రాకి అయితే ఓవరాల్గా అయితే మొండి చేయి చూపించారని చెప్పి సిపిఐ పార్టీ నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.